పాటరీ చేయడం అనేది చాలా మంది ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తారు. వెరీ గుడ్. ఫస్ట్ టైం చేసినప్పుడు వెరీ గుడ్ అని ఎవరన్నా అంటే మహాప్రసాదం. వీడు అప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. చాలా బాగా యాక్ట్ చేస్తున్నాడు సార్. మంచి ఫీచర్స్ ఉన్నాయి, మంచి ఫ్యూచర్ కూడా ఉంటుంది సార్. ఇది నా డబ్బై చూడు ఇప్పుడు ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. హాయ్, వెల్కమ్ టు మాటమంతే యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు ఈరోజు నేను చేయబోయే వ్లాగ్ ఏంటంటే మా పాప డైలీ మార్నింగ్ రొటీన్ అనమాట. సో ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అయ్యే ముందు అది ఎలాంటి ఫుడ్ తీసుకుంటుంది ఏంటి అనేది ఈరోజు నేను చేయబోతున్నాను అనమాట. అది ఆల్రెడీ ఆన్లైన్ క్లాస్లో వెళ్ళి జాయిన్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ తినమంటే మాత్రం అస్సలమ్మ వద్దు 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 అంటుంటుంది కాబట్టి పాలతో స్టార్ట్ చేస్తున్నాను నేను. అండ్ మార్నింగే హెల్తీ ఫుడ్ తీసుకోమంటారు కాబట్టి నువ్వు టిఫిన్ తినకపోతే కంపల్సరీ డ్రై ఫ్రూట్స్ అన్నా తినాలి అని చెప్పేసి బలవంతంగా పెడతాను నేను. అమ్మా ఒకసారి ఇటు వస్తావా? ఒక్క నిమిషం తీసుకొస్తున్నా పాలు. అబ్బా పాలు కాదు, ఒకసారి ఇట్రా అర్జెంట్గా. వస్తున్నా. పాలు తాగడానికి ఇది తినడానికి ఏదో వంక పెడుతుంది అనుకుంటా. అమ్మా అమ్మాయి మధ్య స్టడీస్ కొంచెం కష్టంగా ఉన్నాయి. వై వాట్ హ్యాపెండ్? ఏమైంది తల్లి? అమ్మాయి ఆన్లైన్ క్లాస్ వల్ల మా టీచర్స్ నా డౌట్స్ క్లియర్ చేయట్లేదు, స్టూడెంట్స్ కూడా సీరియస్గా లేరు. డోంట్ వరీ బేటా, ఐ హ్యావ్ అ సొల్యూషన్ ఫర్ యూ. అవునా, ఏంటది? సొల్యూషన్ ఏంటంటే అన్అకాడమీ అనేది ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అనమాట. ఇక్కడ 6th క్లాస్ నుంచి IIT JEE లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్స్కి హెల్ప్ అవుతుంది. మీరు కూడా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీంట్లో 2 అమేజింగ్ ఫీచర్స్ ఉన్నాయి. అవునా, ఏంటవి మమ్మ? ఫీచర్ 1 ఏంటంటే ఆస్క్ ఎ డౌట్. ఇందులో నువ్వు 24/7 అన్లిమిటెడ్ నీ డౌట్స్ని అప్లోడ్ చేసుకోవచ్చు. నైస్. వీళ్ళు దీంట్లో అన్అకాడమీ 1 lakh+ క్వశ్చన్ బ్యాంక్ నుంచి ఇన్స్టెంట్ సొల్యూషన్స్ ఆర్ వీడియో సొల్యూషన్ అనేది ఇస్తారు. అది కూడా మన ప్రిఫరబుల్ లాంగ్వేజ్లో. వావ్. నా కోడ్ MANT10 ని ఈ అమేజింగ్ ఫీచర్ కోసం యూజ్ చేయండి. నైస్ అమ్మా. సెకండ్ ఫీచర్ ఏంటి? సెకండ్ ఫీచర్ ఏంటంటే స్పెషల్ క్లాసెస్. ఇక్కడ నీకు అన్లిమిటెడ్ హై క్వాలిటీ లైవ్ అండ్ అలాగే రికార్డింగ్ క్లాసెస్ అనేది 24/7 యాక్సెసిబుల్గా ఉంటుంది. ప్రతి క్లాస్ తర్వాత నీకు PDF నోట్స్ కూడా వస్తుంది, నీ రియల్ క్లాస్ ఎక్స్పీరియన్స్ లాగా. ఇంకోటి ఏంటంటే చాట్ ఫీచర్ ద్వారా టీచర్ని నువ్వు నీ డౌట్స్ అన్ని కూడా అడిగి క్లియర్ చేసుకోవచ్చు. ఆసమ్ అమ్మా, నేను ఇప్పుడే డౌన్లోడ్ చేసి నా డౌట్స్ అన్ని క్లియర్ చేసేసుకుంటా. సో ఫ్రెండ్స్, అన్అకాడమీ యాప్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నా ప్రోమో కోడ్ MANT10 ద్వారా మీరు రిజిస్టర్ చేసుకోండి. మా పాపలాగే ఎగ్జామ్స్కి ఎవరికైనా డౌట్ ఉంటే అన్అకాడమీని సజెస్ట్ చేయండి. అన్అకాడమీ యాప్ ద్వారా నీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకో. నేను చిన్న పని చూసుకొని వస్తాను, తర్వాత నేను ఒక స్పెషల్ ప్లేస్కి తీసుకెళ్తా. ఓకేనా? ఓకే అమ్మా, బాయ్. బాయ్ అని చెప్పడం కాదు, ఇవి ముందు ఫినిష్ చేయి. ఓకేనా? మీరు ఆర్డర్ ఇచ్చాక చేయకుండా ఉంటాను. సరే, బాయ్ తల్లి. బాయ్ అమ్మా. సో ఇక్కడ పైన మీరు బోర్డు చూసారు కదా, మేము ఎక్కడికి వచ్చామో మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఇప్పటివరకు మేము ఎప్పుడు కూడా చూడనిది, అంటే అలాంటి ప్రోడక్ట్స్ అనేవి మేము యూజ్ చేసాం కానీ అది ఎలా తయారు చేస్తారనేది నిజంగా నాకు తెలీదు. ఫస్ట్ టైం నేను తెలుసుకోవడానికి. అండ్ అలాగే ఇప్పుడు సంవత్సరం ఎండ్ అవ్వబోతుంది కాబట్టి మా పాపకు కూడా ఒక కొత్త వెరైటీ ఇది చూపించాలి, నేర్పించాలి, దీని గురించి వాళ్ళు ఎంత కష్టపడతారని చూపించాలని ఇక్కడి వరకు తీసుకొచ్చానమాట. అదేంటంటే క్లే సూత్ర. సో ఇక్కడ క్యారమిల్ గారు అని చెప్పేసి ఉన్నారు. ఆల్మోస్ట్ అన్ని సెరమిక్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది. సో పాటరీ చేయడం అనేది చాలా మంది ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో నాకు చిన్నప్పటి నుండి చాలా ఇష్టం, కానీ నాకు ఎక్కడ కూడా అవకాశం దొరకలేదు. బట్ ఇప్పుడు నాకు వీళ్ళ కాంటాక్ట్ దొరికి ఫస్ట్ పరిగెత్తుకుంటూ వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. సో ఇక్కడ ఐటమ్స్ అన్ని కూడా చూస్తే ఇది ఒక కొత్త ప్రపంచానికి వచ్చినట్టే ఉంది సీరియస్లీ. అండ్ చాలా ప్లెజెంట్గా కూడా ఉంది, హాయిగా. హలో క్యారమిల్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నారు. క్యారమిల్ గారికి కొంచెం తెలుగు ప్రాబ్లం అంట, బట్ పర్వాలేదు, మీరు మా కోసం తెలుగు మాట్లాడుతున్నారు కదా, మాకు అదే సంతోషం. ఏదన్నా అర్థం కాకపోతే నేను మళ్ళీ ట్రాన్స్లేట్ చేస్తాను కూడా చెప్పేసా. సో మీరు వచ్చి రాని తెలుగులో మా కోసం మాట్లాడండి, పర్వాలేదు. అయితే మేము ఏం వాడుతున్నాం, దిస్ ఇస్ స్టోన్ వేర్ క్లే. ఈ స్టోన్ వేర్ క్లే అంటే సెరమిక్స్. ఎస్, దిస్ విల్ గో టు హై టెంపరేచర్ 1220 degrees to 1300 degrees. ఓకే. సో ఇదంతా సెరమిక్స్. వాట్ వీఆర్ డూయింగ్ with clay, మేము ఏం చేస్తామంటే we will make pots or vessels, all kinds of products
ఫంక్షనల్ ప్రోడక్ట్స్ లాగా ఇక్కడ చూస్తే అర్థమైపోతున్నాయి. సో ఇక్కడంతా, ఇలాంటి రకరకాల డిఫరెంట్ డిజైనర్ ప్రొడక్ట్స్ అన్ని కూడా తయారు చేస్తారనమాట. ఎస్. అండ్ వాట్ అంటే మేము ఏం చేస్తామంటే విత్ హ్యాండ్ బిల్డింగ్ అంటే చేయితోని అండ్ పాటరీ వీల్. ఓకే, చేత్తో కూడా తయారు చేస్తారు. అండ్ అక్కడ ఇంకొన్ని ఐటమ్స్ ఉన్నాయి, దాంతో కూడా చక్కగా ఇప్పుడు మనం పాట్ ఎలా అయితే తయారు చేస్తామో అలాంటి ప్రోడక్ట్స్ దాని మీద కూడా వీళ్ళు తయారు చేయడం అనేది జరుగుతుంది. ఎస్. ఇది ఎందుకు కట్ చేస్తున్నారు? క్లే బికాస్ ఇంత ఉంది కదా, వీ హ్యావ్ టు టేక్ స్మాల్ అమౌంట్. ఓకే, అసలు ఫస్ట్ మనం ఇక్కడ బోల్డ్ అని వెరైటీ ఐటమ్స్ చేశారు కదా, ఇప్పుడు మీరు ఏం చేసి చూపిస్తారు? బౌల్ చేసి చూద్దాం. విత్ హ్యాండ్ టెక్నిక్ తో బౌల్ చేద్దాం. మళ్ళా విల్ గో టు వీల్ అండ్ వీల్ తోని విల్ షో యూ హౌ టు ఎట్లా చేయాలో బౌల్స్ ఆర్ మగ్స్. ఓకే, సో ఫస్ట్ అయితే చేత్తో మనం బౌల్ అనేది చేస్తాం. ఇక ఆల్మోస్ట్ ఇలాంటిది అనుకోవచ్చు. బా, ఎంత వెయిట్ ఉంది ఇది. యా. సో చక్కగా మేము యాప్రాన్స్ కట్టుకొని మేము బౌల్స్ చేయడానికి రెడీ అయిపోయాం అనమాట. సో క్లే తీసుకొని మా చేతికి ఇచ్చేసారు. మళ్ళీ ఇట్లా రౌండ్ షేప్ లో చేసుకోవాలి, ఒక బాల్ లాగా. ఓకే, చల్లగా ఎంత బాగుందో. మళ్ళీ ఈ థమ్ తోని ఒక ఓపెనింగ్ చేయాలి, ఇట్లా ఓపెనింగ్, ఇట్లా గారెలు. ఓకే, ఇలాగా విత్ వాటర్, పుట్ లిటిల్ వాటర్ వేసి, కొంచెం వాటర్ వేసి ఇట్లా. మళ్ళీ ఈ ఫింగర్స్ తోని పించ్ ఇట్లా. మేము ఇప్పుడు బౌల్ తయారు చేయబోతున్నాం అనమాట, ఒక గిన్నె. ఇది పించ్ టెక్నిక్. ఓకే, దీన్ని పించ్ టెక్నిక్ అంటారు. ఇప్పుడు చేత్తోనే చక్కగా మనం ఇందులోనే చక్కగా ఏదో స్టఫ్ వేసుకొని వేయించుకుంటూ ఉంటాం కదా ఫుడ్ లో, సో అలా క్లేని మనం తయారు చేసుకుంటున్నాం. చేతితోనే ఇట్లా చేయొచ్చు, సేమ్ లైక్ దిస్. బౌల్ అన్నారు కాబట్టి నేను దీపంతో చేస్తున్నాను నేను. ఇంకా ఇట్లా, దిస్ ఇస్ నోన్ ఇది పించ్ టెక్నిక్. ఓకే నంది, నేను ఫ్లవర్ బౌల్ చేశాను నందిని. అంటే ఇంకొక బౌల్ చేశారు క్యాండిల్ హోల్డర్ లాగా. నువ్వేంటే కప్ కేక్ లాగా చేసావు. క్రియేటివిటీ ఉంటే మనల్ని ఎవడు ఏమి పీకలేడురా. కప్ కేక్ లా ఉంది అది. నేను ఎంత బాగా చేస్తున్నాను. వావ్, ఇది ఫస్ట్ టైం నేను ఇలా క్లేని పట్టుకో. మళ్ళీ ఈ ప్రాసెస్ ఏమైతుంది ఆఫ్టర్ డ్రైయింగ్ స్టేజ్ మనం గ్లేస్ పెట్టి పాటరీ కింద ఫైర్ చేస్తాం. అప్పుడు మనకి ఇలా అవుతాయి. ఫైర్ చేయనాక ఇట్ బికమ్ నాన్ పోరస్, ఇట్లా సెరమిక్ పీస్. ఓకే ఓకే ఓకే, యా, వెరీ నైస్, వెరీ గుడ్. వావ్, వెరీ గుడ్. సీ, ఫస్ట్ టైం చేసినప్పుడు వెరీ గుడ్ అని ఎవరన్నా అంటే అసలు ఎంత బాగా అనిపిస్తుందో తెలుసా. అది కూడా క్లే సూత్ర క్యారమెల్ గారు వెరీ గుడ్ అన్నారంటే నేను సూపర్ అబ్బా. వెరీ గుడ్. ఇగో ఇట్లా చేస్తే సపోజింగ్ ఇట్లా పడిపోయింది అనుకో, మనం ఒక డిజైన్ ఇట్లా ఒక ఫ్లవర్ ఏమన్నా ఇట్లా ఫ్లవర్ చేసి ఒక డిజైన్ అంటే ప్లేట్ మీద ఒక డిజైన్ చేయవచ్చు. అమ్మా అమ్మా అమ్మా, ఇలాంటి ప్లేట్లు ఇలాంటి డిజైన్లు మనం బయట చూస్తే కొన్ని వందలకు కొన్ని వేలకు అమ్ముతున్నారండి ఇవి. ఇగో ఇట్లా లైక్ దిస్. వావ్, ఇట్లా ఫ్లవర్ ఎంత బాగా చేశారు చూడండి. చూడు, నేను బాగా చేశానమ్మా. యాక్చువల్లీ నువ్వు బాగా చేసావు నందిని, నేను బౌల్ అనుకొని ప్లేట్ లా తయారైపోయింది అనమాట. వాటర్తో ఇది కొంచెం రబ్ చేయి. నేను ఇంకేమేమో చేసేస్తున్నాను నేను యాక్చువల్లీ. ఇది సాసరా, ఇది కప్ డిజైనర్ పీస్ అంటే నాదే. వీళ్ళు రెగ్యులర్ బౌల్స్ చేశారు, ఇక్కడ నేనే డిజైనర్ గా చేశారు. సో క్లే తో మనం ఇలా చేసిన తర్వాత ఏం చేయాలండి? ఇది ఆఫ్టర్ దిస్ పీస్ మనం ఇది డ్రైయింగ్ కోసం అట్లా ఇసి పెడితే 2-3 days లో డ్రై అయిపోతుంది. ఓకే, డ్రై అయిన తర్వాత మనం కిల్లా పెట్టి బిస్ ఫైరింగ్ చేస్తాం. ఓకే, బిస్ ఫైరింగ్ అంటే కొంచెం టెంపరేచర్ 900 degrees దాకా వెళ్తుంది. ఓకే, మళ్ళీ దాని తర్వాత ఆ పీస్ కొంచెం స్ట్రాంగ్ అయిపోతుంది. ఓ, అప్పుడు మళ్ళీ గ్లేజ్ అంటే మనం కలర్ ఆ కలర్ పెట్టి ఫైరింగ్ లో పోతుంది. ఒక బౌల్ తయారు చేయడానికి మనకి ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది. 1 week అవుతుంది. ఇప్పుడు ఇట్లా ఇది ఉంది అనుకో, ఇప్పుడు ఈ సార్సర్ చేసిన ఇట్లా ఇంప్రింట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ ప్రింటర్ సెపరేట్ గా ఉన్నాయి కాబట్టి దీంతో చక్కగా డిజైన్స్ కూడా చేసుకోవచ్చు. డిజైన్స్. సో దిస్ ఇస్ హౌ ఇట్లా క్లే తో మనకు నచ్చిన డిజైన్ అనేది మనం చేసుకోవచ్చు. కొంచెం షేప్ రావచ్చు, డెకరేషన్ పీస్, ఫంక్షనల్ పీస్. ఇగో ఇలా సింపుల్ గా బౌల్స్ చేయొచ్చు, ఇలా డెకరేటివ్ పీస్ చేయొచ్చు. యా, బాగుంది. సో దీని తర్వాత ప్రాసెస్ అనేది చాలా ఉంటుంది కదా. యా, చాలా ఉంటుంది. ఐ విల్ షో యూ హౌ ద వీల్. ఓకే, వీల్ మీద చేసి వెళ్ళి ఒక డెమో చూపించి యూ ఆల్సో కెన్ ట్రై. విల్ ట్రై. యా, అమ్మా నేను చేసిన కళాఖండం, అమ్మా ఎంత కష్టపడి చేశాను నేను ఇది. రోటీస్ ఎట్లా అట్లా జొన్న రొట్ట
జొన్న రొట్టె అమ్మ తెలిసిపోయింది. దొరకపోతాను నాకు అనవసరంగా తెలుగు రాదని చెప్పారు. మనం మెహందీ ప్రింట్స్ ఇవన్నీ పెట్టుకుంటాం కదా ఇలా, అంటే అంతవరకు తెలుసు నాకు నాలెడ్జ్. దీన్ని ఇలా కూడా వాడతారని నిజంగా తెలియదు. వీ కెన్ మేక్ అంటే లీఫ్ ఇది తీసి అంటే ప్లాటర్ లాగా. యా, ఏంటి ఇంత ఈజీగా చేసేస్తున్నారు మీరు? బాగా అలవాటు అయిపోయి ఉంటుంది. అలవాటు అయిపోయింది. ఇంకా ఇక్కడ అగరబత్తి హోల్డర్ కావాలంటే ఇట్లా, ఇఫ్ యూ వాంట్ అగరబత్తి వేయాలంటే 1 ఫ్లవర్ ఇట్లా ఇట్లా పెట్టి ఒక ఫ్లవర్ లాగా ఇక్కడ ఇట్లా స్కోరింగ్ చేసి ఓకే, మళ్ళీ ఇది స్టిక్ అయిపోతుంది. అగరబత్తి వేయాలని వీ కెన్ డూ హోల్స్ లైక్ దిస్. సో ఇట్లా ప్లాటర్, ఇక్కడ షో పీస్ లైక్ అగరబత్తి హోల్డర్. ఇఫ్ యూ వాంట్ అనుకో, ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ప్లాటర్ చేసి డిప్ కోసం ఇది అంటే ఇక్కడ చిన్న ప్లేట్ అండ్ ప్లాటర్ బౌల్, ఇంకా కొంచెం పూజ చేసుకునే వాళ్ళకి చక్కగా అట్లా పసుపు కుంకుమ అక్షంతలు హారతి లేదంటే ఏదో ఒకటి ఇచ్చి అగరబత్తి వెలిగించవచ్చు. సో ఈ క్లే అంతా మీరు ఎక్కడ నుండి తీసుకొస్తారండి? ముంబై నుంచి నుంచి తీసుకొస్తారా? ఇది ఒకసారి యూస్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది పోయింది అనుకోండి, ఈ షేప్ ఇది రీసైకిల్. మాకంతా ఇక్కడ రీసైకిల్ చేస్తాం. క్లే ఏం వేస్ట్ కాదు, ఏం కాదు, అంతా రీసైకిల్. క్లే డ్రై అయినాక ఇలా మొత్తం తయారైపోయిన తర్వాత వేస్ట్ అవుతాయి. ఇది వేస్ట్ అయితే కొంచెం డెకరేషన్ పీస్, గోడ కోసం డెకరేషన్ అట్లా వాడచ్చు. బట్ ఏం వేస్ట్ అవ్వదు, ఏం వేస్ట్ కావద్దు. ఇక్కడ షేప్ పోయిందని మళ్ళీ సెట్ చేసుకోవచ్చు, సెట్ చేయొచ్చు, లేకుంటే రీసైకిల్ చేసి మళ్ళీ చేయొచ్చు. క్లే డ్రై అయిపోయినాక మనం రీసైక్లింగ్ బిన్ లో పెట్టి అది క్లే మళ్ళీ క్లే వాడచ్చు. ఇదేదో బాగుంది. ఇక్కడ ఏం అన్ని రీసైకిల్, అంతా ఈకో ఫ్రెండ్లీ, అంతా అట్లా. ఈకో ఫ్రెండ్లీ ఇవన్నీ కూడా. నార్మల్ గా అందరం ప్లాస్టిక్ అయితే ఈజీగా ఉంటుంది, ప్లాస్టిక్ బాగుంటుంది, ఇవైతే పగిలిపోతాయి అంటారు కానీ సో ఇది ఎంత ఈజీ అండి. హెల్త్ కూడా చాలా. సెరామిక్ ఐటమ్స్ లో చాలా కుదిరితే వెండి దాంట్లో తినండి, లేదంటే సెరామిక్ దాంట్లో ఫుడ్ తీసుకోవడం అనేది చాలా మంచిది అంటారు. చాలా డ్యూరబుల్, ఇది చాలా డ్యూరబుల్. ఎందుకంటే ఇది కిల్ టెంపరేచర్స్ చాలా హై టెంపరేచర్స్ లో వెళ్తుంది. అవును, ఇట్ గోస్ టు 1220 1300 డిగ్రీస్. సో ఈ సెరామిక్ ప్రొడక్ట్స్ అనేది మనం హ్యాపీగా ఓవెన్ లో కూడా యూస్ చేసుకోవచ్చు, స్టవ్ మీద కూడా పెట్టి మనం బేక్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 1200 డిగ్రీస్ లో 1220 డిగ్రీస్ దాకా వెళ్తుంది, హీట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇలాంటి ప్రొడక్ట్స్ అన్ని కూడా చక్కగా మనం స్టవ్ మీద యూస్ చేసుకోవచ్చు, ఓవెన్ లో యూస్ చేసుకోవచ్చు. అవెన్ ఫ్లేమ్ మీద we can't use flame మీద, and we can use in microwave, we can use in oven, we can bake చేయొచ్చు, కేక్స్ అంతా చేయొచ్చు. నైస్. ఇంకా గ్లేజ్ ఏమో అంత లెడ్ ఫ్రీ గ్లేజ్, ఏం టాక్సిక్ లేదు. సో ఇక్కడ ఇలా చేయడం అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి పాటరీ స్టైల్ కూడా ట్రై చేద్దాం. లెట్స్ గో. ఇది ఎలక్ట్రిక్ వీల్. ఓకే, దిస్ ఇస్ పెడల్. ఓకే, అంటే ఇది స్పీడ్ కోసం, అంటే మనం హౌ టు యూజ్ ఈ వీల్. క్లే పెట్టిన తర్వాత మనకి ఫాస్ట్ కావాలంటే ఫాస్ట్, స్లో కావాలంటే స్లోగా మనం ఇక్కడ ఆపరేట్ చేసుకోవచ్చు. మన నార్మల్ గా బట్టలు కుట్టే మెషిన్ దగ్గర ఉంటుంది చూడండి, అట్లనే సేమ్ యాజ్ ఇట్ ఇస్ కదా. స్లో అంటే కంట్రోల్ లో విల్ బి ఇన్ కంట్రోల్. ఇది మోటార్ అంటున్నారు, మరి వాటర్ ఇదంతా యూస్ చేస్తారు కదా, మరి షాక్ ఏం కాదు. ఇది జాపనీస్ వీల్. ఓకే, అంటే ఇది బెస్ట్ పాటరీ వీల్. దీని మీద పెడితే మనకి ఏం కాదు. షూర్ గా ఇది చాలా సాఫ్ట్ గా ఉంది. నైస్. ఓకే, సో చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా చక్కగా ట్రై 10 years పాప నుంచి వీ కెన్ ట్రై చేసుకోవచ్చు. పెడల్ వాడాలి కదా. ఓకే, వాళ్ళ ఇప్పుడు ఫోన్లే వాడుతున్నారు, 3 ఏళ్ల నుంచి మొదలు పెట్టుకోవచ్చు హ్యాపీగా. అయితే ఈ క్లే ఇట్లా తీసుకుని వీ హ్యావ్ టు వాట్ వీ డూ ఇస్, దిస్ ఇస్ ఇది విలేజ్ పాటరీ స్టైల్ కాదు, ఇది ఎలక్ట్రిక్ వీల్. అయితే ఈ బాల్ ఆఫ్ క్లే అట్లా పెట్టి వీ విల్ మేక్ అ పాట్. ఓకే, ఇప్పుడు పాట్ తయారు చేసి చూపిస్తాను నేను. సో ఇప్పుడు క్యారమెల్ గారు మనకి పాట్ తయారు చేసి చూపిస్తున్నారు అనమాట. దీని మీద ఈ క్లే ఇప్పుడు ఇట్లా షేక్ అవుతుంది. అవును, అయితే సెంటరింగ్ చేయాలా మనం. వి యూస్ పాటరీ లాంగ్వేజ్ లో వి విల్ సే సెంటరింగ్. ఓకే, సో నార్మల్ గా ఇప్పుడు ఆ క్లే అనేది దానికి అతుక్కోవాలి, అతుక్కున్న తర్వాత దాని కరెక్ట్ గా సెంటర్ లో ఉండేటట్టు కూర్చొని ఇదో ఇలా చేయాలి. సో సెంటరింగ్ ఇట్లా చేసి, ఓ వావ్, కరెక్ట్ పొజిషన్ లోకి తీసుకురావాలి. అవును. సో వి విల్ బ్రింగ్ ఇట్ బ్యాక్ ఇంటూ సెంటరింగ్. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సిన షేప్ అలా మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటే తిరుగుతూ ఉంటుంది. ఇట్లా వి ఓపెన్. ఇప్పుడు దిస్ వన్ అంటే ఇంకా ఓ వావ్, మనకు నచ్చినంత సైజ్ చేసుకోవచ్చు. సైజ్ అంతా
వీ కెన్ డూ ఇట్లా విన్ వర్కింగ్ వీల్ కానీ వర్కింగ్ చేస్తే కొంచెం ప్రాక్టీస్ ఉండాలి. Okay. ప్రాక్టీస్ చేస్తే కరెక్ట్గా వస్తుంది. ఓకే, స్టార్టింగ్లో మనకు కరెక్ట్గా రాదు. రాదు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రాక్టీస్ చేస్తే మనకు వస్తుంది. Wheel డెఫినెట్ గా కోసం. మీరు చేసే ఫాస్ట్ ఇప్పుడు మాకు కష్టం, ఎందుకంటే ఇందాక మోటార్ ఎంత ఫాస్ట్ గా తిరుగుతుందో ఆవిడ ఆపరేట్ చేసి స్లో చేస్తారు. స్లో చేసి నౌ ఐఎమ్ గోయింగ్ టు లిఫ్ట్ దిస్ వాల్స్. ఓకే, అయితే వాల్స్ ఎట్లా లిఫ్ట్ చేస్తాం ఇట్లా వి విల్ హోల్డ్ ద క్లే సో ఇక్కడ స్లో చేస్తూ ఉన్నారు మోటార్ కూడా అక్కడ. మోటార్ అండ్ ఇట్లా క్లే మనం లిఫ్ట్ చేస్తున్నాం ఇట్లా. ఫాస్ట్ గా దొక్కేసి పైకి రమ్మంటే రాదు నందిని, అలా స్లోగా చేయాలి చూడు. సో వి విల్ బి పుల్లింగ్ అండ్ లిఫ్టింగ్ ద వాల్స్. ఓకే, మీరు నెయిల్ తో చేస్తున్నారా? అదేంటి? ఫింగర్, ఓన్లీ ఫింగర్, నో నెయిల్స్ ఫర్ పాటరీ. ఓకే, నెయిల్స్ ఉన్నాయా? లేదు. నెయిల్స్ ఉంటే ఇట్ విల్ గో ఇంటూ క్లే లా వెళ్తుంది. ఓకే ఓకే. అండ్ ఎక్స్క్యూజ్ మై తెలుగు వ్యూయర్స్. ఏం లేదు, చక్కగా మాట్లాడుతున్నారు మీరు తెలుగు. యూ వాంట్ టు ట్రై? Of course, you are going to try. So, ఇప్పుడు see, now I made this cylinder, right? Yeah. Now I will change the shape. ఓకే, అంటే I will make a pot. చాలా బాగుంది. యూ వాంట్ టు లెర్న్? Of course, every child అందరు నేర్చుకోవాలి. సో ఇట్లా పాట్ మాకు ఇది నచ్చలేదు అనుకో, ఇంకొక షేప్ లో మార్చుకోవచ్చు. ఇంకొక షేప్ లో మార్చుకో. మన ఇంట్లో కావాల్సినటువంటి క్రాకరీ మనమే తయారు చేసుకొని వాడితే ఉంటది. చాలా జాగ్రత్తగా మనం మెయింటైన్ చేసుకుంటాం. దట్ ఈస్ జాగ్రత్తగా ఇంపార్టెంట్. కడుక్కుంటాం. యా, డిష్ వాషర్ లో దీని ఇంపార్టెన్స్ కూడా బాగా తెలుస్తుంది. ఇట్లా వీ కెన్ చేంజ్ షేప్. ఇంకా మన ఇష్టం, మనం ఏదైనా డిజైన్ చూసుకొని ఈ ప్యాటర్న్ కావాలంటే ఆ ప్యాటర్న్ చేసుకోవచ్చు. అంటే కొంచెం అలవాటు కావాలి, అలవాటు కావాలి, నేర్చుకోవాలి. ఇట్ విల్ టేక్ టైం. ఒకసారి ట్రై చేస్తే ఆ ఇష్టం, మట్టిని ముట్టుకుంటే ఆ ఇష్టం అలా పెరిగిపోద్ది అంతే. ఇది చాలా డిఫరెంట్. హ్యాండ్ టెక్నిక్, హ్యాండ్ బిల్డింగ్ నుంచి వీల్ చాలా చాలా డిఫరెంట్. డిఫరెంట్. ఇది చాలా అంటే ఇప్పుడు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలరు. థెరప్యూటిక్, ఇది థెరపీ లాగా, ఆర్ట్ థెరపీ లాగా. ఓ, రిమూవ్ చేయడం కూడా చూడు నందిని. దాన్ని స్టిక్ అయింది, తీయడం కూడా అలా టక్ మంది తీసేస్తే రాదు, అలా నీట్గా తీయాలి చూడు. ఇది ఇప్పుడు ఒక 2-3 days మనం గాలికి వదిలేస్తే గట్టిపడిపోద్ది. ఇప్పుడు యూ కెన్ నందిని కమ్. ట్రై. నందిని కమ్, లెట్స్ ట్రై. పెడల్ ఐ విల్ హెల్ప్. ఓకే, బికాస్ కంట్రోల్. పెడల్ చక్కగా అక్కడ ఆంటీ హ్యాండిల్ చేస్తారు. నువ్వు మంచి ఏం తయారు చేస్తావు? ఇప్పుడు నువ్వు ఒక బౌల్ తయారు చేయి, దాంట్లో నువ్వు ఒకటి ప్లాంట్ చేసుకోవాలి. That's what you will do. Okay, good, Nandini. So you have to put your hands itla. ఫస్ట్ స్టిక్ చేయాలి. Stick చేయాలి. Don't leave. Okay? భయం వస్తుందా? ఏం కాదు, చాలా ఎంజాయ్ చేస్తుంది. బాగుందా? చేతి నంది, ఓపెన్ యువర్ హ్యాండ్ ఇట్లా 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 మెల్లగా. హౌ ఇస్ ఇట్ నందిని? బాగుందా? చాలా బాగుంది. రైట్ హ్యాండ్ తీసి యా అట్లా మెల్లగా. నౌ టేక్ యువర్ హ్యాండ్ ఆఫ్. టేక్ బోత్ యువర్ హ్యాండ్ ఆఫ్. పర్ఫెక్ట్. యూ గో టు మేక్ ఓపెనింగ్. అంటే ఓన్లీ యువర్ థమ్స్ యూ విల్ గో ఇన్. ఓకే, తడుపుకో. డూ. జస్ట్ డిగ్. వెరీ గుడ్. ఓఫో, కమ్ ఆన్ నందిని. అబ్బో. ఓకే, ఇప్పుడు నందిని యూ ఆర్ గోయింగ్ టు ఓపెన్. ఓకే, ఇట్లా. నౌ నందిని యూ హ్యావ్ టు లిఫ్ట్. అంటే వాల్స్ అంటే హౌ ఇప్పుడు పెద్ద జార్ లాగా తయారు చేయాలి. ఇట్లా యూ విల్ హోల్డ్ ద క్లే లైక్ దిస్ ఇట్లా. ఓకే, యువర్ హ్యాండ్ యూ సపోర్ట్ ఇట్లా, సపోర్ట్ చేసి లైక్ దిస్. సి నౌ ఐ షో యూ వన్స్. ఓకే, యూ విల్ హోల్డ్ అండ్ పుల్ ద వాల్స్ ఇట్లా మెల్లగా. ఓకే, అండర్స్టాండ్? చెయ్యి. కింద లావుగా ఉంటుంది కాబట్టి ఆ లావు ఉన్న పార్ట్ ని మనం పై వరకు సన్నగా తీసుకొని రావాలి. మెల్లగా యూ షుడ్ బ్రింగ్ ఆన్ టాప్ ఇట్లా మెల్లగా. ఇప్పుడు చాలా ప్రెషర్ పెట్టొద్దు, కొంచెం ప్రెషర్. ఇట్లా పట్టుకో. జుట్టు రావట్లేదు. అబ్బా అబ్బా, చాలా బాగా యాక్ట్ చేస్తున్నాడు సార్.
మంచి ఫీచర్స్ ఉన్నాయి, మంచి ఫ్యూచర్ కూడా ఉంటుంది సార్. క్లేని తలకు పెట్టుకోరమ్మా, క్లేని ఇక్కడే చెయ్యాలి. ఛీ దాదా నీ పాట్ పోతుంది. అయ్యయ్యో మెల్లగా. ఓకే, ఇట్లా పాట్ అండ్ పుల్. చీ 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 నన్ను అనమంటే అంటాను కదా. ఇంకా క్లే ఆ జుట్టుకి పోదు కదండి, ఇంకా అలాగే ఉండిపోద్ది కదా. అట్లానే ఉంటుంది. అలాగే ఉండిపోద్ది కదా. సో ఇక్కడ అంతా గ్రే హెయిర్ ఉంటుంది అందరికి ఇప్పటి నుంచి. అయ్యా నందిని, స్టైల్ అని చెప్పుకుంటా, కలర్ వేసుకున్నా అని చెప్తావు, ఫ్రెండ్స్కి ఏమని చెప్తావు? అప్పట్లో నా జుట్టు పేరు దూరే సందు లేకుండా రింగు రింగులు తిరిగి ఏలూరు రోడ్లో ఉండేది. కింద పెట్టు, ఇంకొంచెం మంచి షేప్ చేయి. ఆంటీ చెప్పారుగా మొత్తం చేపిస్తారా ఏంటి పాపం. అది ఇంకా పెద్దది చేస్తున్నావు చూడు ఇప్పుడు. ఏ ఏ ఏ కమా నందిని, చిన్న బౌల్ పాప నీకు ఇద్దాం అనుకున్నా, పెద్దగా చేసావు కాబట్టి ఇంకా బౌల్ నేనే తీసుకుంటా. ఇంకా పెద్ద చేయొచ్చు. నువ్వు ఇప్పుడు ఏ బౌల్ చేస్తావో ఆ బౌల్ నిండా వెజిటబుల్ నువ్వు తినాలి. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకో. ఆపేద్దాం ఇక్కడ అంట, వెజిటేబుల్ తినమన్నానని. పోనీ అందులో మటన్ వేసేస్తా, ఓకేనా? ఇంకా పెద్దగా చేస్తుంది. అవునా నందిని? నందిని ఇట్లా పట్టుకుని కింద నుంచి యూ షుడ్ కట్ లైక్ దిస్. ఓకే, లాగు బిడ్డ లాగు, ఇందాక అతికిచ్చినావు కదా. కమాన్, ఏ ఏ ఏ ఏ ఏ వచ్చేసింది రోజ్. ఇప్పుడు యు మూవ్. బా వావ్, కమాన్ అందు. మహాప్రసాదం. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. ఇంకా నా టైం వచ్చింది, పక్కకి జరుగు. నాతో బాగా చేయగలుగుతావా నువ్వు? ఓవర్ యాక్షన్ చేయకు. ఇప్పుడు చూడు నేను ఎలా చేస్తాను. ఆఫ్టర్ ఆల్ నువ్వు చేసింది ఒక బౌలే. నేను చూడు చూడు, ఇప్పుడు క్లే వచ్చింది నా చేతిలోకి, ఎరగా తీస్తాను నేను. కాన్ఫిడెన్స్ థ్రిల్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ కిల్స్ మమ్మ. ఎవట్రా నువ్వు? మట్టిని నేను అవునవును. పిసికితే కుండవుతాను. ఇది నా డబై. చూడు ఇప్పుడు ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. నేనే తొక్కుతా, నేనే పిసుకుతా, నేనే కుండను తయారు చేస్తా. రెడీ? ఇలా నీళ్ళు వేసుకోమన్నారు, నువ్వే చేస్తున్నావు. నేనే వేసేస్తా. మరి అంత గట్టిగా కాదు, అంటే షుడ్ కొంచెం లూజ్ ఫిట్ టైట్. అట్లా ఈ క్లే షుడ్ కొంచెం లూజ్ గా చేయి. ఓకే ఓకే, అంటే రొటేట్ కావాలి. క్లే రొటేట్ అవ్వాలా? అట్లా ఓకే 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 అట్లా. ఓ గట్టిగా అంటే ఇంతేనా? అంతే. డన్ డన్ డన్. ఓకే, టూ హ్యాండ్స్. టూ హ్యాండ్స్. ఇంకా హై స్పీడ్ లేదు. వన్ హ్యాండ్ కొంచెం గట్టిగా, రెండు టూ హ్యాండ్స్. అంటే అంటే కింద తిరుగుతుంది కదా, చేతికి ఏమన్నా అవుద్దేమో అని. అట్లా. ఓకే, ఇప్పుడు సెంటరింగ్ చేయాలి మీరు. ఇట్లా ఇప్పుడు ఫిక్స్ అయిపోయింది కాబట్టి దానికి షుడ్ ఓపెన్. ఇట్లా ఓపెన్ హ్యాండ్స్. పర్ఫెక్ట్. రైట్ హ్యాండ్ ఇట్లా లిఫ్ట్ చేసి మధ్యలో ఇక్కడ. ఓకే, దాన్ని సెట్ చేస్తున్నాం. సెట్ చేస్తున్నాం మనం. సెంటరింగ్ బౌల్ తయారు చేయడానికి చక్కగా సెంటరింగ్ చేస్తున్నాం. ఎస్ కొంచెం ప్రెషర్ పైన. ఓకే ఎస్. ఇప్పుడు ఓపెనింగ్. ఓకే, ఇట్లా పట్టుకొని ఓపెనింగ్ చేయడం. ఓకే, అంటే ఒక హోల్. యా. అర్థమైంది స్పీడ్. ఇప్పుడు వాల్స్ పుల్లింగ్ చేయాలి. ఈ చేతి ఓకే, ఈ చేతి ఇగో ఇట్లా పట్టుకోవాలి. ఈ హ్యాండ్ పట్టుకో, ఈ రైట్ హ్యాండ్ ఇట్లా పట్టుకో. కొంచెం గ్రిప్ కోసం. అంత ప్రెస్ చేయొద్దు, మెల్లగా, చాలా మెల్లగా పైన చేతి. ఇప్పుడు మెల్లగా అట్లా. ఓకే, అగే అమ్మా మెల్లగా. ఏంటమ్మా అది? బాగుందండి. చాలా మెల్లగా నేను ఎంత బాగా స్పీడ్ కొంచెం తక్కువ కొంచెం. అయ్యో, అంతే స్పీడ్. అంటే ఆపేస్తావా? ఏదైతే ఏంది, నేను స్పీడ్ కంట్రోల్ చేసుకుంటూ మరీ చేస్తున్నా. యా, చాలా బాగుంది. అద్భుతం. ఇది ఒక అద్భుతం తెలుసా నీకు? చూడు ఒకసారి ఎంత డిజైనర్గా ఉందని. ఇది రెగ్యులర్ చెప్ప మన భాషలో, అది స్టైలిష్ బౌల్. నాకు ఎక్కడో కొడుతుంది రాజా. ప్రజల్లోకి ఇలాంటి చాలా ఈజీగా వెళ్తాయి రాజా. సార్ సో ఐ కంప్లీటెడ్ మై వర్క్. హ్యాండ్ వాష్ చేసుకొని ఇప్పుడు దీని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. రీసైకిల్ బిన్ లో ఫస్ట్ వాష్ చేసి Okay. మళ్ళీ దాని తర్వాత సింక్ లో, ఎందుకంటే అక్కడ క్లాగ్ అయిపోతుంది పైప్ లైన్ లో. కరెక్టే పాయింట్.
క్లే ఉన్న వాళ్ళు డైరెక్ట్ పైప్ లైన్ లో వెళ్ళి మీరు కనుక హ్యాండ్ వాష్ చేసినట్టయితే ఈ క్లే అంతా పోయి అక్కడ చేరి మన పైప్ లైన్ అనేది క్లోజ్ అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ ఇదో ఇలాంటి వాటర్ లో క్లే అంతా మనం తీసేస్తే సో ఇది ఒక మంచి టిప్. ఇళ్లలో కూడా క్లే దొరికిందని ఆడేసి వెళ్ళి మీరు అక్కడ కనుక కడుక్కున్నట్టయితే మొత్తం పైప్ లైన్ అంతా బ్లాక్ అయిపోద్ది. కాబట్టి ఇలా మొత్తం క్లే అంతా నార్మల్ వాటర్ లో తీసేసి మట్టిలో పారేస్తే, ఇక్కడంటే వీళ్ళు రీసైకిల్ చేస్తారు, మనం ఎక్కడన్నా మట్టిలో పారేస్తే తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు నీట్ గా. పాటరీ అన్ని చూసారా అసలు ఎంత బాగుందో, ఎంత ఎక్సైటింగ్ గా ఉందో, ఎంత ఎంటర్టైనింగ్ గా ఉందో. నాకైతే ఫస్ట్ టైం చేస్తుంటేనే అబ్బా ఇంకా చేస్తే బాగుండు అనిపించింది. ఎస్, సో వీళ్ళు నిజంగా లక్కీ అని అంటాను. సో ప్రతి ఒక్క డిజైన్ అంటే వాళ్ళ థాట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లే మీద వాళ్ళు పెట్టి వాళ్ళు తయారు చేయగలరు అనమాట. కొత్త కొత్త డిజైనర్ పీసెస్ అన్ని కూడా మనకు అందిస్తున్నారు. సో మీకు కూడా ఇంట్రెస్టెడ్ గా ఉంటే నిజంగా మీ అందరికి ఎవరికైనా పాటరీ చేయాలని ఉంటే హ్యాపీగా క్లే సూత్ర క్యారమెల్ గారిని కాంటాక్ట్ చేయొచ్చు. సో వీళ్ళ డీటెయిల్స్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. హ్యాపీగా రండి. పిల్లలకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకురండి, లేకపోయినా దీని గురించి చెప్పండి. ఎందుకంటే వేరే ప్లాస్టిక్ మిగతా అన్ని యూస్ చేసే కన్నా సెరామిక్ యూస్ చేయడం, మన క్లేతో మనకు నచ్చినట్టు మనం చేసుకోవడం అనే ఆనందం ఇంకా ఎక్కడ ఉండదు. కాబట్టి ప్లీజ్ కమ్ అండ్ నేర్చుకోండి, సరదాగా బాగుంది. లేదంటే ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా బాగుంటుంది. సో మాకైతే బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ క్యారమెల్ గారు. థ్యాంక్స్ అ లాట్. సీరియస్లీ వి ఎంజాయ్డ్ అ లాట్. అండ్ ఇక్కడ ఓవెన్ బౌల్స్ సేల్స్ కి కూడా చాలా ఉన్నాయి. అండ్ దీని నెక్స్ట్ ప్రాసెస్ అలా క్లే చేసిన తర్వాత ఇందాక క్యారమెల్ గారు చెప్పారు దీంట్లో పాటరీ కిల్, దాని తర్వాత లాస్ట్ ఫైనల్ ప్రొడక్ట్స్ ఇట్లా వస్తుంది, ఇలా వస్తుంది. అంటే ఇప్పుడు మేము చేసిన బౌల్స్ ఏవైతే ఉన్నాయో అదంతా ప్రాసెస్ తర్వాత లాస్ట్ ఫైరింగ్ గ్లేజ్ తర్వాత ఒక 2 days అది ఆరబెట్టిన తర్వాత వాళ్ళు అక్కడ ఫైర్ లో 13 hours అవుతుంది మనకి ఫైరింగ్ ప్రాసెస్ అనేది. 13 hours ప్రాసెస్ ఉంటుందంట. దాని తర్వాత ఇలా డిజైన్ చేస్తారు ఫైనల్ ప్రోడక్ట్. బాగుంది. సో ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు హ్యాపీగా చూడాలంటే వచ్చేయచ్చు. సో ఫ్రెండ్స్, అన్అకాడమీ యాప్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నా ప్రోమో కోడ్ MENT10 ద్వారా మీరు రిజిస్టర్ చేసుకోండి. మా పాపలాగే ఎగ్జామ్స్ కి ఎవరికైనా డౌట్ ఉంటే అన్అకాడమీని సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్. సో ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు ఇంకా చూడాలి అనుకుంటే మా మేడం అంతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.